తప్పు నాదే అని ఒప్పుకున్నా కూడా నన్ను క్షమించడం లేదండి. పురుగుందో చేసినట్టు తోచేస్తున్నారండి వాళ్ళు. చిన్నోడైన కాళ్ళు కూడా పట్టుకున్నానండి నన్ను క్షమిస్తారేమని. తప్పు నాదే అని ఒప్పుకున్నా కదండి. అలా అయినా క్షమిస్తారేమని ఆ కాళ్ళు పట్టుకున్నా కానీ నన్ను క్షమించడం లేదండి. పిల్లోళ్ళ దగ్గరికి తీసుకుంటానే కానీ నా దగ్గర నుంచి లాగేసుకుంటున్నారండి. నేను వాళ్ళకి ఎంత చేసినా ఏమి కథ వాళ్ళు ఏది మనసులో పెట్టుకోలేదు, అంతా మర్చిపోయినారండి. తప్పు అందరిది ఉన్నా కానీ నేను దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటే కనకరిస్తారని కాళ్ళు కూడా పట్టుకున్నానండి, అయినా కనుకరించడం లేదండి. ఏదో పాపాత్మని చూసినట్టు చూస్తున్నారండి. నేను ఈ బాధతో ఎక్కువ రోజులు ఉండలేనండి. నేను పసిబిడ్డలను ముట్టుకుంటూనే కానీ నన్ను ఒక పాపిలాగా తోసేస్తున్నారు. నాకు ఈ బాధతో బతకాలని లేదండి. పెద్దోడని కూడా చూడకుండా నన్ను నోటికి వచ్చినట్టు అన్నాడండి. ఎందుకు నాకు ఈ బతుకు? నేను వాళ్ళ దృష్టిలో పాపాత్మునైనాను. నాకు పాపం మూట కట్టినారు. అందరికీ దూరమై అనాథలాగా మిగిలిపోయినానండి. అనాథనైనాను. ఈ అనాథ బతుకు ఎన్నాళ్ళు బతకాలా?